క్లైమేట్ అయితే మస్తు కూల్గా అయిపోయింది, చాలా కూల్గా ఉంది. బటర్ఫ్లై బీచ్ పోదామని చూస్తున్నాం. అసలు బటర్ఫ్లై బీచ్ కోసం ఇది ఒక అడ్వెంచరస్ రూట్లో తీసుకోబోతుంది. అంటే టూ మచ్ అడ్వెంచర్ ఉంది. మా వాటర్ క్రాసింగ్లు, రోడ్ అయితే అధ్వానంగా ఉంది. అడ్వెంచర్ చేసుకుంటూ పోతున్నాం. చరణ్ మా బ్యాగ్స్ అని తీసుకొని పోతుండు. కింద ట్రెక్ చేసుకుంటూ వాళ్ళు చూడంత మనసు ఇలా పోతూనే ఉన్నాం. ఇక వాన వస్తుంది ఒక సైడ్ ఈ రోడ్డు చూడండి. సౌండ్ అయితే వినిపిస్తుంది. At the end we saw the butterfly beach. Oh, it's crazy. Wow, full rain పడుతుంది. అయినా అక్కడికి వెళ్దాం వస్తున్నాం. ఇక్కడ వాటర్ మాత్రం చాలా దగ్గరకు ఉన్నాయి, చాలా అంటే చాలా దగ్గరకు ఉన్నాయి. దిగుతాం. వి ఆల్ చేంజ్డ్. ఇప్పుడు బటర్ఫ్లై బీచ్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు ఒక్కసారి ఇక్కడ వేవ్స్ అయితే చాలా చాలా దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్ళాం మేము, పైకి. ఇక్కడ మస్తు ఉంది, ఫుల్ వేవ్స్ వస్తున్నాయి. ఫుల్ కౌశిక్ కింద పడ్డాడు, ఇద్దరు కింద పడ్డారు. అది నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను చూసిన బీచెస్లో ది బెస్ట్ ఇదే బటర్ఫ్లై బీచ్ బ్యాక్ వ్యూ. చూడండి మస్తు పెద్దగా వస్తున్నాయి వేవ్స్ మాత్రం. చాలా స్పీడ్గా కూడా కిందకి తీసుకెళ్తుంది. ఇందాక అక్కడికి వెళ్ళాం మేము. సూపర్ ఉంది అక్కడ. వేవ్స్ అయితే మస్తు వస్తున్నాయి. ట్రై చేస్తా అక్కడికి వెళ్ళి వీడియో రికార్డ్ చేయడానికి. ఇక్కడ కావాల్సిన అరకన్నా చెత్త ఎక్కువ ఉంది. చూడండి ఎంత వేస్ట్గా ఉన్నారంటే తెలంగాణ. చూడండి ఇంత ట్రెక్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినాం. వెయిట్ ఫర్ ద వ్యూ. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. గోవా ట్రిప్లో మేము బటర్ఫ్లై బీచ్ వచ్చినాం. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ద వర్త్ ప్లేస్ టు విజిట్ ఇన్ గోవా. చాలాసేపు బండి ఆ వాటర్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ట్రెక్కింగ్ చేసి కొంచెం వచ్చిన తర్వాత అసలు వ్యూ చూసుకుంటే క్రేజీ ఉంటుంది. ఇట్లా మస్తు సన్సెట్ అవుతుంది చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదే వాస్కో డ గామా నుంచి వచ్చే బ్రిడ్జ్. ఇప్పుడు మేము పంజిమ్ వెళ్తున్నాం రివర్ క్రూజ్ కోసం. అసలు వ్యూ చూడండి, క్రేజీ అంటే క్రేజీ ఉంది. వి కేమ్ టు ఫాంటినాస్. ఇక్కడ అన్ని యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. పోర్చుగీస్ స్టైల్, సారీ. క్రౌడ్ కూడా ఫుల్ ఉన్నారు. వీఆర్ లివింగ్ ది ఫాంటినాస్ స్ట్రీట్. ఇప్పుడు టైం వచ్చి 7:20 అయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దామని చూస్తున్నాం. ఒక రాజీవ్ ఒక్కడే, మేము ఆల్రెడీ ఫ్రెష్ అయినాం. ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ కూడా ఛార్జ్ లేదు, అందుకని వెళ్తున్నాం. వెళ్ళేమ్మటే వచ్చేస్తాం. ఇది మేము ఎక్కబోయే క్రూజ్ చిన్న కాంప్లిమెంటరీ టికెట్. పైకి పోయిన తర్వాత వ్యూస్ ఎట్టుందో చూద్దాం. ఇదే మండోవి రివర్. ఇదే మా క్రూజ్. అక్కడ బిగ్ డాడీ, ఇక్కడ డెల్టన్ జాక్, కెసినో ప్రైడ్. ఇదే మండోవి రివర్. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ స్నాక్ in cruise. Taste was okay, good. We are chilling in our boat. పంజిమ్ బ్రిడ్జ్ వ్యూ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. పొద్దున ఇదే మేము బండెక్కి ఇచ్చినాం, మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. గోవా డే 3. ఈరోజు మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇంకా ఇక్కడ మిగిలిపోయిన చెపోరా ఫోర్ట్ను వెగటర్ బీచ్ చూద్దామని వెళ్తున్నాం. కౌశిక్ డ్రాప్ అయిపోయిండు లెగ్ పెయిన్ వల్ల. సో మేము ముగ్గురమే వెళ్తున్నాం. ఓన్లీ 2 బాయ్స్ రెడీ అయిపోయినారు. రైట్ చెపోరా ఫోర్ట్లో కలిసి రేట్ చూడండి గోవాలో.
టు అంజనా బీచ్. చూడు మస్తు అంటే మస్తు దగ్గరికి ఉంది సీషోర్. సూపర్ అంటే సూపర్. అరే మస్తు టైడ్స్ వస్తున్నాయి, ఫుల్ పెద్ద పెద్ద టైడ్స్ వస్తున్నాయి. అదే ఫొటోస్ పడ, అప్పుడు కెమెరా పడిపోయింది అక్కడే. ఇప్పుడు పోయి మనం కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేద్దాం. బీభత్సంగా వస్తున్నాయి. అక్కడ ఫుడ్ మస్తు ఉంటుంది, వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది. పక్కనే వెగటార్ బీచ్ ఉంటుంది, చూద్దాం అది కూడా పోయి. అదే వెగటార్ బీచ్. మంచిగా బీచ్ ఎంట్రన్స్. బీచ్ వేవ్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి అంజునాతో పోలిస్తే.